భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జంగేడు, సెగ్గంపల్లి, రెడ్డి కాలనీ, అంబేద్కర్ సెంటర్లో పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎన్నో అభివృద్ధి పనులకు మాజీ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరిపాలన రాదని హేళన చేసిన వారే ముక్కున వేలేసుకునేలా చేశారని కొనియాడారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి రజతోత్సవంలో అడుగుపెడుతున్న రజతోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంతో కన్నుల పండుగగా రంగరంగ వైభవంగా ఒక పెద్ద పండుగ జరుపుకునే ఒక ఉద్దేశంతో ఇప్పుడే మేము జెండాను ఆవిష్కరించుకోవడం, మరి పార్టీ ఏర్పాటు యొక్క సందర్భం, తర్వాత ఆ లక్ష్యాన్ని ఛేదించడం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పార్టీ యొక్క కీలక భూమిక పోషించిన విషయం ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయినాయి. కాబట్టి కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఆయన నాయకత్వంలోనే మాత్రమే తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ ప్రజలకు కావాల్సిన సంక్షేమ ఫలాలు అందుతాయనే భావన మరి ఈ ప్రభుత్వం వల్ల చేతనైతే లేదు. కేసీఆర్ గారు మీరు ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజలకు అండగా ఉండాలి, మీరు రమ్మని మరి డిమాండ్ ఈరోజు ప్రజల నుంచి వస్తూ ఉన్నది. కేసీఆర్ గారు కూడా గొప్ప రాజకీయవేత్త. సంవత్సరం టైం ఇవ్వాలి ఏ ప్రభుత్వానికైనా, 1 ఇయర్ టైం ఇవ్వకుండా మనం ఇప్పుడే మాట్లాడితే నిన్న మొన్నటి వరకు మీరే ఉన్నారు అనేటువంటి భావన వస్తుందని సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరంలో అడుగెడుతూ మరి మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా రావడం, ప్రజల పక్షాన రేపు ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఏ రకంగా ప్రజా ఉద్యమాలు చేస్తుంది, ఏ రకంగా ఈ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం హెచ్చరిక చేస్తుంది, మా శ్రేణులకు ఒక డైరెక్షన్ ఇవ్వడం కొరకే ఈరోజు భారీ బహిరంగ సభను ఎలకతుర్తిలో పెట్టడం జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి దాదాపుగా 20 నుంచి 25,000 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిపోతూ ఉన్నారు. మరి ఇప్పటికే మా ప్రతి గ్రామాన జెండాను ఎత్తుకున్నాం, ప్రతి గ్రామాన పండుగ వాతావరణంలో కార్యక్రమాలు చేసుకున్నాం, మున్సిపాలిటీ వార్డులలో కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా రేపు ఈ సభ విజయవంతం అవుతుంది. ఎన్ని కుట్రలు చేసింది ప్రభుత్వం యొక్క ఈ మీటింగ్ను ఫెయిల్ చేయాలి, ఇక్కడి నుంచి పోకూడదని, మాకు ఇచ్చే బస్సుల విషయంలో మా మీటింగ్ను ఏ రకంగా అడ్డుకోవాలని ఈరోజు పోటీ మరి ఉద్యోగాల కొరకు మరి ఒక ఉద్యోగ మేళాన్ని 26 పెట్టాల్సింది 27కు పోస్ట్పోన్ చేసుకొని మాకు రావాల్సిన బస్సులు మేము మాట్లాడుకున్న బస్సులను ఆపాలని కుట్ర చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఏం చేయలేరు. ఖచ్చితంగా సభ విజయవంతమై నభూతో నా భవిష్యత్. ఇలాంటి సభ భారతదేశ రాజకీయ చరిత్రలు ఎవరు పెట్టలేరు, ఎవరితో కాదు. అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే అవుతుందని నిరూపించబోతూ ఉన్నారు. మీరందరూ కొన్ని గంటల్లోనే ఎంత సభ వస్తారో చూడబోతూ ఉన్నారు. కాబట్టి సభకు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పుడైతే మీ యొక్క సభను పెట్టాలని అనుకున్నప్పుడు, ప్రతి దగ్గర వెళ్ళినప్పుడు మీ యొక్క సహాయం, మీరు మాకు ఇచ్చినటువంటి ఆదరణ కూడా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.